హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 బ్లాక్ మిర్రర్. ఇదొక సైఫై థ్రిల్లర్ షో మావా. దీనికి 100కి 70 కాదు, 80 కాదు, 90 మార్క్స్ ఇస్తా బ్రో. రీసెంట్గా ఈ సిరీస్ నుండి సీజన్ 7 రిలీజ్ అయింది మావా. ఈ సిరీస్ అయితే మాస్టర్ పీస్ అంతే. ఈ సిరీస్ని కంటిన్యూగా చూడాల్సిన పని లేదు మావా. మీకు నచ్చిన ఎపిసోడ్ నచ్చిన సీజన్స్ నుండి ఎట్లా అయినా చూడొచ్చు. నా మాట విని లాంగ్వేజ్ అనే కంచెం దాటి ఫస్ట్ ఎపిసోడ్ సీజన్ 7లో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ కామన్ పీపుల్ ఒక్కటి చూడండి, రీసెంట్గా వచ్చింది. దాని తర్వాత మీరే మిగతా ఎపిసోడ్స్ అన్నీ చూడాలా వద్దా అని డిసైడ్ అవుతారు. అంతలా మీ మైండ్ చేంజ్ చేస్తుంది మా ఈ సిరీస్ అయితే. ఫ్యూచర్ టెక్నాలజీ గురించి ఇంత అద్భుతంగా ఏ సిరీస్లో చూపెట్టారు మావా. ఫ్యూచర్ టెక్నాలజీ వల్ల మనుషుల లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. మేము ఇంతవరకు ఏ సీజన్ చూడలేదు బ్రో. డైరెక్ట్గా సీజన్ 7 చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మరి ఈ అద్భుతాన్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ బోలెడ్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఈ మాస్టర్ పీస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 క్రేజీ. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులుతుంది బాబా. మీరు ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ కోసం వెతుకుతుంటే, అది కూడా స్టార్ట్ టు ఎండ్ ఫుల్ గ్రిప్పింగ్ మూవీ కావాలి అని వెతుకుతుంటే దీన్ని పక్కాగా చూడండి బ్రో. ఇందులో హీరో ఎవరో గుర్తుపట్టారా? మన ఫేవరెట్ తుంబాడు మూవీ ఉన్నాడు కదా హీరో, గా హీరోనే గీ హీరో. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మనోడి దగ్గర ఒక 5 కోట్లు ఉంటాయి. అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి వేరే పని కోసం వెళ్తూ ఉంటాడు. ఈలోపు మనోడి పాపని ఎవరో కిడ్నాప్ చేసి ఆ 5 కోట్లు డిమాండ్ చేస్తారు. మరి ఆ 5 కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది ప్లాట్. క్లైమాక్స్ కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతుంది. అదొక్కటి తప్పితే సినిమా మొత్తం ఒక్క రోజులో దాదాపుగా ఒక్క క్యారెక్టర్ చుట్టే తిరిగే సూపర్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది బ్రో అంటే ఏ ఓటీటీలోనూ లేదు, ఆన్లైన్లో ఉంది. వెతకాలి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 నార్కోస్. ఇదొక థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ని ఇప్పటికే మీరు అందరూ చూసేసే ఉంటారు, కానీ తెలుగులో లేదని ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ఈ అద్భుతాన్ని వెంటనే చూసేయండి మావా. ఇప్పటికే చాలా మంది ఈ సిరీస్ చూసే సుకుమారు మన పుష్ప తీసాడేమో అని అంటూనే ఉంటారు. సో దీన్ని బట్టి ఈ సిరీస్ ప్లాట్ ఏంటో మీకు అర్థమైంది కదా. పుష్పలో ఎర్రచందనం బిజినెస్, ఇందులో హీరో వేసేది డ్రగ్స్ బిజినెస్. సో హీరో ఎలా ఎదిగాడు అనేది 3 సీజన్స్లో మనకు 30 ఎపిసోడ్స్లో చూపించారు భయ్య. పుష్ప 1లో చెక్ పోస్ట్ దగ్గర ఉండే సీన్ అయితే డైరెక్ట్గా నార్కోస్ నుండే కాపీ కొట్టారని అప్పట్లో ట్రోల్స్ కూడా వేశారు. ఈ సిరీస్లో పవర్ఫుల్ సీన్స్తో పాటు మంచి ఎమోషనల్స్ మిక్స్ అయిన గ్రేట్ సిరీస్ ఇది. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 కాలాపాని. ఇదొక థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా కానీ, స్లోగా మోతున్న ఫీలింగ్ వచ్చినా కానీ ఒక్కసారి ఈ సిరీస్లోకి ఇన్వాల్వ్ అయిపోయాక క్లైమాక్స్లో లాస్ట్ ఎపిసోడ్స్ అయితే వావ్ ఏమన్నా సిరీస్ అనేలా మీరు ఫీల్ అవడం పక్కా బ్రో. ఒక ఏరియాలో వైరస్ వల్ల ఏం జరిగింది, ఒకవైపున సముద్రం, మరోవైపు ఫారెస్ట్, మధ్యలో జనం, ఆ ప్రాంతంలో టూరిస్టు, ఇంకోవైపు డాక్టర్లు, ఇంకోవైపు గవర్నమెంట్, ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో న్యాచురల్గా కట్టిపడిసే సిరీస్ ఇది. ఇంతవరకు ఈ గ్రేట్ సిరీస్ని మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లకి మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్కా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేస్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా అని నేను అన్నను, ఎందుకంటే తెలుగులో లేదు మావా. వెన్నులో వణుకు పుట్టే డిస్టర్బింగ్ థ్రిల్లర్ మూవీ ఏదైనా చెప్పు, అది చూసాక మాకు మెంటల్ ఎక్కిపోవాలి అనే మూవీ కోసం మీరు వెతుకుతుంటే దీన్ని పక్కాగా చూడండి మావా. వామ్మో ఆ డైరెక్టర్ ఏంట్రా బాబు ఇంత కసిగా ఘోరంగా తీశాడు అనేలా మీరు ఫీల్ అవ్వడం పక్కా. ఈ మూవీ ఇంపాక్ట్ మిమ్మల్ని కొన్ని రోజుల వరకు నేను వీడని నీడను నేనే అనేలా వెంటాడుతూనే ఉంటుంది. ఇందులో 2 అమ్మాయిలు ఒక గ్యాంగ్ మరీ దారుణంగా
ఏం చేశారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ప్లాట్. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 1,000,000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. చూస్తే మీ బ్రతుకు బస్ స్టాండే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, కానీ రెంట్ బేసిస్లో ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 నగరం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మన ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. 48 అవర్స్లో వివిధ ప్రాంతాల్లో కొందరు లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది మావా. ఇందులో చాలా డాట్స్ ని ఒక దగ్గరికి కనెక్ట్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ అయితే మస్తు అనిపిస్తుంది. సందీప్ కిషన్ యాక్ట్ చేసిన ఈ మూవీని, తెలుగులో ఉన్న ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. కొన్ని ట్విస్ట్లకైతే మీ మైండ్ రెడ్, బ్లాక్, గ్రీన్ అవ్వడం పక్కా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది మావా. ఇంకేంది చూసి పడేయండి. లిస్ట్ లో నెంబర్ 7 కూమన్. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. జీతూ జోసెఫ్ మూవీస్ అంటే స్పెషల్ గా ఏం చెప్తాం మావా, ప్రతి సినిమా కిరాక్ అంటే కిరాక్ తీస్తాడు. ఆయన తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ జీతూ జోసెఫ్ అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఐడియా ఇస్తున్నా. దృశ్యం మూవీ ఉంది కదా, గా సినిమా డైరెక్టర్. కిష్కింద కాండం రేఖా చిత్రంలో ఉన్న హీరోనే ఇందులో హీరో. ఒక క్రైమ్ ప్లేస్ లో క్లూస్ ని పట్టుకొని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అనేది ప్లాట్. స్టోరీ అయితే మీరు అస్సలు అంటే అస్సలు గెస్ చేయలేరు మావా. చాలా సూపర్ గా ఉంటది. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ నరేన్ బ్రో కామెంట్ పెట్టాడు, సూపర్ బాయ్స్ ఆఫ్ మేళగావ్ అదిరిపోయింది బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ నరేన్ బ్రో. సెకండ్ కామెంట్ జేవిపి రెడ్డి బ్రో కామెంట్ పెట్టాడు, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ 1 to 6 సిరీస్ సూపర్, మస్ట్ వాచ్ ఎవ్రీవన్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ జేవిపి రెడ్డి బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అశోక్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు, బ్రో పెరుసు మూవీ చూసి నవ్వలేక చూస్తూనే చూసా అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అశోక్ బ్రో. అండ్ నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూస్తారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్ లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ తో ర్యాండమ్ గా మీ ముందుకు వస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.